హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్ఫో. రేషన్ కార్డుల గురించి మరొక కీలక అప్డేట్ అయితే వచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం. కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అర్హుల ఆదాయ పరిమితి ప్రస్తుతం గ్రామాల్లో 1,50,000, పట్టణాల్లో 2,00,000 ఉండగా దాన్ని మరో 20,000కు పెంచుతారని తెలుస్తుంది. ప్రజాపాలనలో 10 లక్షల దరఖాస్తులు రాగా జనవరి మొదటి వారం నుంచి మరో అవకాశం ఇవ్వాలని యోచిస్తుంది. కార్డుల్లో మార్పులపై కూడా దరఖాస్తులు స్వీకరిస్తారని సమాచారం. 30న జరిగే కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ దీని గురించి నిన్ననే మనం ఒక వీడియో అయితే చేసాం. సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయని చెప్పేసి మనకున్న ప్రభుత్వ వర్గాల పూర్తి సమాచారంతో మనము ఒక రోజు కంటే ముందుగానే మనమైతే ఈ వీడియో అయితే చేసాం రేషన్ కార్డులకు సంబంధించి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అన్ని ఛానల్ కంటే ముందుగా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వివరాల్లోకి వెళ్దాం. ఈ కొత్త రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో దాదాపు చాలామంది అయితే ప్రజాపాలన అప్లై చేసుకున్నారు. మరికొందరు అయితే మీ సేవ ద్వారా యాడ్ మెంబర్ ద్వారా కొంతమంది పిల్లల్ని యాడ్ చేయాలని చెప్పి కొంతమంది అప్లై చేసుకున్నారు. ఆ తర్వాత అయితే ఇంతవరకు పిల్లల పేర్లు కూడా ఈ కార్డులలో ఎక్కలేదు. అయితే వీటికి సంబంధించి కొత్త రేషన్ కార్డులు అలాగే ఏదైతే యాడ్ మెంబర్ ద్వారా మీరు ఇవరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేశారో మీ సేవ ద్వారా వారందరికీ ఈ కొత్త రేషన్ కార్డులు అనేది జారీ చేయబోతున్నట్టు వారైతే మనకైతే సమాచారం అయితే అందింది. ఇది వచ్చేసి మనకు జనవరి 2nd వీక్లో అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకో